రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రస్థానం అది 1980లో 30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 60 అడుగులకు చేరారు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ ఖైరతాబాద్ గణేష ఉత్సవ కమిటీ దాని ఎత్తును తగ్గిస్తోంది. అయితే పోటాపోటీ అన్నట్టుగా సాగుతోంది విగ్రహాలను ఎత్తున్న విగ్రహాలను పెట్టడం అనేది. విశాఖపట్నం గాజువాకలో ఈసారి 111 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. అలాగే గాజువాకలోనే మరో చోట 80 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం చేతిలో 8,000 కిలోల నవ్యాంధ్ర లడ్డూ పేరుతో అక్కడ ఒక లడ్డూను పెడుతున్నారు. అలాగే ఖైరతాబాద్కు దీటుగా విజయవాడ మ్యూజిక్ కాలేజ్ ఆవరణలో 63 అడుగుల మట్టి విగ్రహం పెడుతున్నారు. దీని ఏర్పాటుకు అవుతున్న ఖర్చు 55 లక్షల రూపాయల ఖర్చు. విశాఖ 2014లో దొండపర్తి అనే గ్రామంలో 75 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. అదే రామాలయం వీధిలో అదే ఊరిలో 86 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2011లో విశాఖ MVP కాలనీలో 121 అడుగుల భారీ విగ్రహాన్ని అక్కడ చేపట్టినప్పుడు ఇది నిమజ్జనానికి ముందే కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో అప్పుడు ప్రాణాపాయం తప్పింది. సో ఈ ప్రాజెక్టు కూడా అప్పట్లో 40 లక్షలు ఖర్చు చేసి మరి ఆ విగ్రహాన్ని పెట్టారు. అప్పుడు కూడా 6,399 కిలోల లడ్డూని అక్కడ పెట్టారు. అవసరమా ఇవన్నీ? ఎందుకు ఇంతగా అంటే ఇది హిందూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించడం కాకుండా సాంప్రదాయం వెరితలలు ఎందుకు వేస్తోంది అనేదే ఈ డిబేట్. రైట్, డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ సాయి భాస్కర్ గారు, పర్యావరణవేత్త సాయి భాస్కర్ గారు, అలాగే సిఎల్ఎన్ గాంధీ గారు జన విజ్ఞాన వేదిక నుంచి మనకి అదనపు సంచాలకులుగా ఉన్నారు. అలాగే బాగా సుపరిచితులు హైదరాబాద్ భాగ్యనగర ఉత్సవ కమిటీ కన్వీనర్ అధ్యక్షులు భగవంతరావు గారు. అదే ఏదో మీరే కదా నడిపించేది మీరే కాబట్టి ప్రధాన కార్యదర్శిగా ఉన్న భగవంతరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇక కరణంరెడ్డి నరసింహారావు గారు గణేష్ ఉత్సవ కమిటీ విశాఖపట్నం మనకి వైజాగ్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా నరసింహరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నరసింహరావు గారు, విగ్రహాలు ఇంత ఎత్తున పెట్టడం అనేది అవసరమా? బ్రీఫ్గా స్ట్రైట్ క్వశ్చన్. అంటే 5 ఏళ్ల క్రితం ఒక ఖైరతాబాద్లోనే ఎత్తైన విగ్రహం పెట్టి చాలా బాగా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్లో. తర్వాత 5 ఏళ్ల క్రితం గాజువాకలో మొదటిసారిగా ఒక 75 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఇక్కడ కూడా అంటే మన విశాఖపట్నం జిల్లాలో గాజువా ప్రాంతంలో కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారండి. వాళ్ళందరి అభిమానం మేరకు అందరూ కలిసి చేయడం జరిగింది. అది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సమైక్య బాల గణేష్ అనే నామకరణం చేసి మరి సమైక్య అందరి కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే ఖైరతాబాద్ తర్వాత గాజువాకలో అంత పెద్ద విగ్రహాన్ని పెడతారన్నది ఇక్కడ భక్తుల నమ్మకం. మరి సాటర్డే సండే అయితే 2.5-3 కిలోమీటర్ల మేర రద్దీ కూడా ఉంటుంది. అంత భారీగా భక్తులు వచ్చి మరి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ గాజువాకలో ఏంటంటే 21 రోజులు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తామండి. ఎందుకంటే విగ్రహం తయారు చేయడానికే 3 months టైం పడుతుంది. కలకత్తా నుంచి కళాకారులు తీసుకొచ్చి ఒక 111 అడుగుల హైట్ అంటే దానికి 125 అడుగుల హైట్లో మండపం తయారు చేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ అనకాపల్లి నుంచి కళాకారులు కూడా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి పూర్తిగా మట్టితోని వెదురు ఈ వరిగడ్డి ఉపయోగించడం జరుగుతుంది. సుమారు 60 మంది కళాకారులు ఈ 60 రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేస్తారు. కాబట్టి మా పురోహితులు వేద పండితులు సలహాల మేరకు 21 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అంటే ఏదో మొక్కుబడికి హైట్ కోసం కాదండి, ప్రతి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అంటే 21 రోజులు ఉన్నా సరే భక్తులు ఇంకా అలా వేలాదిగా తరలి వస్తూనే ఉంటారు. క్యూల్లో లైన్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ భగవంతరావు గారు సరే అది విగ్రహం ఖైరతాబాద్ కోసం పోటీగా పెట్టారనో అట్లా నేను అనడం లేదు. కానీ అసలు ఈ ఇంత హైట్ పెట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని, చాలా రిస్క్తో కూడుకున్న పని. మళ్ళీ దాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళడం, ఆ ప్రతిమని నిమజ్జనానికి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని. చాలా నెమ్మదిగా వెళ్ళాలి, ఎక్కడ ఏం జరిగినా మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయని చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇంత ఎత్తు పెట్టాలనే ప్రయత్నాలు ఎందుకు? దానివల్ల చిన్న దేవుడైనా పెద్ద దేవుడైనా దేవుడే. అంత పోటీపడి అన్ని అడుగుల ఎత్తు పెట్టడం అనే ఆలోచన ఎందుకు? ఇప్పుడు విగ్రహాలను మనం పెడుతున్నాం,
100 అడుగులు పెట్టినా 1000 అడుగులు పెట్టినా 1 ఇంచు ఉన్నా అది లేకున్నా దేవుడిని నమ్మేవాడు దేవునితో పూజ చేస్తాడు. అది వేరే విషయం. ఈ విగ్రహ ప్రతిమ అనేది మనిషిని ఏకాగ్రత కలగజేసుకోవడానికను ఇది విగ్రహం ముందర మనం మోకరిల్లాలి. ఇటువంటిది మెచ్యూర్డ్ లేనటువంటి ఆధ్యాత్మికంగా మెచ్యూర్డ్ వాళ్ళకైతే అసలు ఏది అక్కర్లేదు. ఈ దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు అనే దాని ద్వారా చదువు రానటువంటి వాళ్ళకు, ఆధ్యాత్మిక లేనటువంటి వాళ్లకు ఆ దేవాలయం అనే పేరు మీద ఏకాగ్రత కలగజేయడానికి చేస్తున్నటువంటి ఇది. దీంట్లో 1000 అడుగులున్నా 1 అడుగున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకు లేదంటే మీరు ఇంత ఖర్చుతో కూడుకున్నారు. ఇంత పెద్ద విగ్రహం చేయడానికి ఎంతమందికి జీవనోపాధి కలగజేస్తున్నాం కనుక వేస్ట్ కావడం లేదు. వేస్ట్ చేయకుండా నిర్మాణాత్మక దృక్పథంతో ఒకే లక్ష్యంతో భక్తి. రెండోది ఆకర్షణ. నా గణేష మండపాన్ని చూడడానికి అనేక మంది భక్తులు రావాలి అనేటువంటి కుతూహలము ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకు ఉంటుంది. ఆ ఆకర్షణ ఇప్పుడు హైదరాబాద్ సుమారు 1 లక్ష గణేష విగ్రహాలు ఉంటాయి అనుకున్నాం. నా గణేష విగ్రహానికి అనేక మంది వచ్చి దర్శించుకోవాలి. అలాంటి ఆకృతిని, అలాంటి ఆకర్షణను ఏ విధంగా చేస్తే ఉంటుంది అనే పద్ధతి లోపల వాడు ఆలోచించుకొని దానికి కావాల్సినటువంటి వనరులను సమీకరించుకొని వాడు చేస్తున్నాడు. రెండోది ఈ పూజ వల్ల మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే ప్రైమరీ ప్రిన్సిపల్ను మనం పెట్టుకోవాలి. ఇంత పెద్ద విగ్రహం వల్ల ఎవరికి బాధ కలుగుతుందంటే ఆ బాధను ఎట్లా దూరం చేయాలనే పద్ధతిలో కూడా మనం ఆలోచించాలి. కానీ ఇంత పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇంత పెద్ద లడ్డు పెడుతున్నారు, ఇదంతా ఆకర్షణ. కానీ దాన్ని విమర్శనాత్మక దృష్టితో చూడడం మనది పొరపాటు. ఎందుకంటే దాన్ని అంగీకరిస్తున్నారు. నేను నా ఇనిషియల్ ఇంట్రొడక్షన్లోనే చెప్పాను, ఇది హిందూ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ పెడుతున్న డిబేట్ కాదు. హిందూ సాంప్రదాయం అనేది కొత్త పుంతలు తొక్కుతుంది. సాంప్రదాయం పేరుతో దేవుణ్ణి గౌరవించుకోవాల్సిన మనం దేవుడి ఆకారం, దేవుడి సైజు, ఈ రకరకాల వెరితలలు వేస్తున్నాం మనం అనేది ఒక కాన్సెప్ట్. ఒక్క నిమిషం దయచేసి గాంధీ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ రకమైన అంటే మనం అంశాల వారిగా వెళితే ముందు విగ్రహాల సైజు మాట్లాడుకుందాం. మనం ఇంత మామూలు విషయం కాదు. 60 అడుగులకే ఖైరతాబాద్ విగ్రహం 60 అడుగులు ఉంటేనే మనం ఇలా చూసి అమ్మో అనుకున్నాం. అఫ్కోర్స్ ఆకర్షణ కావచ్చు ఆయన అన్నట్టు, రావు గారు అన్నట్టు. బట్ ఇంకా 111 అడుగులు అంటే ఇంకా పెద్దది. ఒకవైపు దాన్ని ఎక్కడ పడేయాలి, మనం ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఇంత పెద్ద విగ్రహాలు పెట్టడం అనేది ఏ రకమైన సాంప్రదాయం? దేవుడే కాదని కాదు. ఈ విగ్రహాలు ఇంత పెద్ద పెట్టడం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? జన విజ్ఞాన వేదిక ఎలా ఫీల్ అవుతుంది? భగవంతరావు గారు 2 మౌలికమైన అంశాలను మిక్స్ చేశారు. ఒకటి వనరులు సమకూర్చుకోవటం. ఏది భారీ విగ్రహాన్ని తయారు చేస్తూ పోతూ ఉన్నందువల్ల వాళ్ళు వనరులు సమకూర్చుకుంటూ ఇతరులకు ఉపాధి కల్పిస్తడం అనేది ఒకటి అన్నారు. రెండో పాయింట్ ఆకర్షణ. నా మంటపానికి, మేము ఏర్పాటు చేస్తున్న మంటపానికి ప్రజలు రావాలి, ప్రజలు వచ్చి దర్శించుకోవాలి అని చేస్తున్నారు రెండోది. మూడోది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడటం అనేది మూడో పాయింట్. ఈ 3 పాయింట్లు నేను వారితో ఏకీభవిస్తూ వారు చెప్పిన దాన్ని నేను విభేదిస్తాను. ఎట్లాగంటే ఇప్పుడు ఆకర్షణ, నా మంటపాన్ని, మేము తయారు చేసిన మంటపాన్ని అందరూ చూడాలి, వినాయకుడు చూడాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు. ఇప్పుడు ఈ రోజున మనం హైదరాబాద్ నగరంలో, మనం భారతదేశంలో పూనా తర్వాత హైదరాబాదు ఈ వినాయకుడి యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న మాట వాస్తవం. వారు చెప్పినట్టుగా ఇది ఒక మతాన్ని విమర్శించడానికి పెట్టుకున్న చర్చ కాదు కాబట్టి మనం ఆ విషయాలు వెళ్ళనవసరం లేదు. తప్పకుండా మతం అనేది ఒక వ్యక్తి యొక్క అంతరంగిక వ్యక్తిగతమైనటువంటి విషయం. వారు అన్నట్టుగాను దేవుణ్ణి ఇంట్లో పూజించుకుంటాం, మనసులో పూజించుకుంటాం. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారు. ఇక్కడ ఈ ప్రదర్శన వల్ల ఏమిటంటే రోడ్లు పాడైపోతూ ఉన్నాయి, రోడ్లు ఇరుకవుతూ ఉన్నాయి. విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టడం, రోడ్లు పెడతారు. దానివల్ల ట్రాఫిక్కు చాలా అంతరాయం కలగటం అనేది ఒకటి. రెండు, వారు దేవుణ్ణి ఉదయం సాయంకాలం పూజ చేసి సాయంకాలానికి ఎలక్ట్రిక్ దీపాలతో అలంకరించి పెట్టుకున్నందువల్ల ట్రాఫిక్కు పూర్తి రద్దీ ఏర్పడటం, వెళ్ళలేకపోవటం. దాంతోపాటు అసలు ముఖ్యమైన విషయాన్ని వారు ప్రస్తావించాలి, మీరు టచ్ చేశారు. ఈ రోజున వినాయక నిమజ్జనానికి ఎక్కడ నిమజ్జనం చేస్తాము అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంది, ఇప్పటికే ఆ పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందనే విషయంలో నేను
హేతువాదిగా ఉంటూ ఆర్టీఏలో కమిషనర్గా చేసినప్పుడు వీరికి కూడా తెలుసు 6 సంవత్సరాలు వినాయకుడి విగ్రహ నిమజ్జనానికి వేల వాహనాలని మేము ఇచ్చిన వాళ్ళలో మేము, ఎందుకంటే అధికారిగా ఇప్పుడు నాకున్నటువంటి వ్యక్తిగత ఆలోచనలకి విరుద్ధంగా ప్రభుత్వం ముందు ప్రజలకు సౌకర్యం కలగజేసి ఒక కార్యక్రమం చేపట్టింది కాబట్టి చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడే విధంగా మేము వాహనాలను సేకరించి ఇవ్వటంలో ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఆ వాహన యజమానుల నుంచి ఎంత విమర్శల్ని మేము ఎదుర్కొంటున్నాము. మేము ఇవ్వం పో అంటే బాబు మీరు అలా అంటే లాభం లేదు, మార్కెట్లో కిరాయి ఇవ్వాలంటే బాబు అంత ఇవ్వలేరు, వీరందరూ ఏదో వీధుల్లో పెట్టుకుంటున్నారు అట్లా అంటే చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటి అంటే ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుంది, పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ననే అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక విన్నపం చేశారు, బాబు లక్షలు కోట్లు మీరు వినాయకుడి విగ్రహానికి వినాయకుడి పూజ కోసం నిమజ్జనం కోసం ఖర్చు పెట్టద్దు. ఈ రోజున ఢిల్లీ నగరంలో డెంగ్యూ ఫీవరు మలేరియా ఫీవరు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ డబ్బుని ఇటు డైవర్ట్ చేసి మీరు ప్రజారోగ్యానికి దోహదపడండి అంటే అది మనకి హైదరాబాద్ లో నాకు కూడా నచ్చలేదండి అరవింద్ కేజ్రీవాల్. నేను అనేది దయచేసి మీతో విభేదించట్లా, కేజ్రీవాల్ తో విభేదిస్తున్నాను. ఈ 10 రోజులు గణేష్ నిమజ్జనం కోసం పెట్టే డబ్బుల్ని పెట్టినంత మాత్రాన రోగాలు ప్రభుత్వం ఎందుకుందండి? అక్కడ ఈ మనకి నేను అరవింద్ కేజ్రీవాల్ గారితో సామ్యం తీసుకురావటం, ఈ రోజున మనం ఈ ఉత్సవాల కోసం ప్రజల దగ్గర నుంచి సేకరించిన సొమ్ము ఎవరి జేబులో చందాలు వసూలు చేసుకునే పెడతాయి, ఎలా వసూలు చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. ఆ విమర్శకు కూడా మనం పోవద్దు. ఈ దీనివల్ల మురికి పెరిగి అనారోగ్య పరిస్థితులు తలెత్తి, ఎందుకంటే మండపం దగ్గర ప్రతిరోజు ప్రసాదాలు పెడతారు, ఆ ప్రసాదాల చెత్త ఎవరు తీసేరు. ఇక్కడ భాస్కర్ గారు, సాయి భాస్కర్ గారు, ఇప్పటికే మట్టి విగ్రహాలు వాడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు వాడకండి, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వాడకండి, నీళ్లు కలుషితం అవుతున్నాయి, మట్టి విగ్రహాలు వాడని ప్రచారం చేస్తున్నాం. అసలు మట్టి విగ్రహాల కంటే ముందు చిన్న విగ్రహాలు వాడితే ఇంకా బెటర్ ఏమో అని అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. ఇప్పుడు చిన్న విగ్రహాలు వాడితే ఈజీగా తీసుకెళ్ళొచ్చు, తక్కువ చిన్న చెరువులోనైనా కూడా నిమజ్జనం చేసి రావచ్చు. దీనికోసం పెద్ద చెరువు కావాలి, ఒక 20 ట్రాలీలు కావాలి, పెద్ద క్రెయిన్లు కావాలి. చూసాం కదా మనం ఖైరతాబాద్ గణేశుడిని ఎలా తరలిస్తారో, వైజాగ్లో గణేశుడిని ఎలా తరలిస్తారు. సో ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రభుత్వాలు కానీ లేకపోతే అసోసియేషన్స్ కానీ? అంత పెద్ద విగ్రహం పెడితేనే మనకి ఉత్సవమా? సరే, ఒకవేళ ఇప్పుడు మనం కూడా హైదరాబాద్లో బుద్ధుని పెట్టినాం, బుద్ధనే పెట్టినాం. ఎందుకంటే ప్రపంచంలో ఒకప్పుడు బుద్ధిజం ఉండే, ఆయన శాంతికి ఇవన్నిటికి చిన్నమని పెట్టుకున్నాం, అదొక సింబల్. అట్లనే ఒకటి పెట్టుకుందాం, 100 కాదు ఒక 1000 ఫీట్లు పెట్టుకుందాం, తప్పేం లేదు ఒకటి. కానీ అట్లా కాలే కదా ఇప్పుడు కాంపిటీషన్. మీరు చూసిరు, ఇప్పుడే మీరు అన్నారు ఇక్కడ పెడితే మేము పెడితే తప్పేముంది అంటే, ఇప్పుడు గల్లీ గల్లీకి గణేశుడు, దేవుడు కూడా నిజంగా ఆయన అన్ని ప్రాంతాలు తిరగాలి. దేవుడు కూడా ఆయన ఆత్మ ప్రతిష్ట కూడా చేస్తారు కదా విగ్రహంలో. అన్ని ఆత్మ ప్రతిష్టలు ఎంత కష్టం. ఇంకోటి దేవుళ్ళందరూ కూడా ఎప్పుడైనా అడవులు కొండలు ప్రకృతిలు ఉంటారు, గల్లీలో చూడరు మనతోటి. మానవులు ఉండే ప్రదేశము అంతా ఇప్పుడున్న పరిస్థితులు కూడా, ఎస్పెషలీ నడి రోడ్డు మధ్యన మనం ఆ విగ్రహాన్ని పెడతాం కదా. సో పవిత్రత కూడా మనం మెయింటైన్ చేయాల్సిన ఇది ఉన్నది, దేవుని పెట్టడం ఒకటే కాదు. సో రెండోది పెద్ద విగ్రహాలు అంటే ఇది ఒకటి సిటీలు ఒక పట్టణాలకు చిన్నం. మీరు గ్రామాలలో ఈరోజు పరిస్థితి ఉంది, కరువు ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, మనకు వర్షం పడలే మొన్నటిదాకా, నిజం లేదు, ఏదో సడన్గా ఇప్పుడు కొన్ని నీళ్ళు వచ్చినాయి. సో పరిస్థితికి అనుగుణంగా కూడా మనం ఒక సెలబ్రేషన్ చేసేటప్పుడు ఆలోచన చేయాలి. అంటే అంత మనం పైసలు జమ చేసి అంత చేయాలన్నా వద్దా అనేది కూడా ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ డబ్బులునే పెట్టుకుంటారేమో, లేదా వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు లీడర్షిప్ చూపెట్టుకోనికే. ఇప్పుడు పరిస్థితి సార్ ఇంతకుముందు అన్నట్టు కొన్ని ప్రాంతాలలో ఎట్లుందంటే ఈవెన్ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. అంటే ఆల్రెడీ పెట్టేసారు. మన గల్లీ ఇంతే ఉంటుంది,
దాంట్లో మండపం కంప్లీట్ పెట్టేసారు. అంటే ఈవెన్ ఆ విగ్రహం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ ప్రతిష్ట చేయడానికి కూడా ఇబ్బంది ఉన్నది. మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం కూడా ఈవెన్ దేవుణ్ణి తీసుకెళ్ళడానికి కూడా కష్టంగా ఉన్నది. అంటే మనుషులు వేరే విషయం, లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కూడా అంటే దీన్ని ఇప్పుడు మనకు జిఎస్ ఉన్నది, మ్యాప్లు ఉన్నాయి. ఈవెన్ పోలీసు వాళ్ళు అయినా సరే పర్మిషన్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలను అది కూడా పవిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది డ్రైనేజ్ పక్కన కూడా పెడతారు, కొంచెం చూసి పెట్టాలి కదా. ప్లేస్ ఆడుందని పెట్టడం కాదు, చెత్తకు పక్కన అట్లా కాకుండా పవిత్రంగా అనిపించిన ప్రదేశాలల్లో మన పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా అది కూడా కొన్ని చూడాలి. అంటే కండిషన్స్, ఇంకోటి యాక్సెసిబుల్ హైట్ కంటే ఎక్కువ ఉండకూడదు. హైట్ అనేది నేను అంటున్నా కలెక్టివ్గా చేద్దాం. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇంట్లో పెట్టుకుంటారు, మళ్ళీ కింద పెడతారు. ఎట్లయినా కింద రోజు సామూహికంగా ఒక మంచి కల్చర్ వచ్చింది. సో అది ఒకటి పెద్దవి పెట్టుకోండి, కావాలంటే ఒక అడుగు పెద్దవి పెట్టుకోండి. కానీ మళ్ళీ ఇంట్లో మనం ప్రతి ఒక్కటి పెడతాం కదా, ఎట్లయినా ప్రతి ఇంట్లో గణేశుడు ఉంటాడు, ప్రతి ఒక్క గుడిలో గణేశుడు ఉంటాడు. ప్రతి ఒక్క రోడ్కి ఎవరిదన్నా పోటు అంటాం కదా, రోడ్ పోటు అంటే కూడా గణేశుని పెట్టిరు, ఆఖరికి టైలర్ ఉంటాడు. సో గణేశుడు బై డిఫాల్ట్ దేవుడు. అంటే మనం ఏ గుడి పోయినా ఏ ప్రాంతం పోయినా ఫస్ట్ సాక్షి గణేశుడు అంటాము. మనం పోయి ఫస్ట్ ఆయనకి అటెండెన్స్ ఇచ్చే మనం పోతాం వేరే దేవుళ్ళ దగ్గరికి. సో దేవుడు అనేది హీఈస్ ఆల్రెడీ ప్రివలెంట్, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. మనం ఈవెన్ హుసేన్ సార్ పేరు కూడా వినాయక్ సార్ అని పెట్టుకున్నాం. సో కాబట్టి కలెక్టివ్గా పెట్టుకో, ఒక అడుగు ఎక్కువ పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ కలెక్టివ్గా కొన్ని తగ్గించి మనం మీరు అన్నట్టు క్లే మట్టితోటి, ఈసారి మిషన్ కాకతీయలో మంచిగా మట్టి తీసిరు, చాలా మట్టి వెళ్ళింది. సో దాంతో కూడా కుమ్మరలో చిన్న చిన్న పెట్టుకుంటే కొంతవరకు మనం పర్యావరణాన్ని రైట్. నరసింహరావు గారు ఇక్కడ భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఒక మంచి వ్యవహారం కనపడతా ఉంది. రైట్, విశాఖపట్నంలో ఏదైనా పెద్ద గ్రౌండ్ ఒకటి చూసుకుని ఒక పెద్ద విగ్రహం, మిగతా సిటీ అంతా కూడా గల్లీల్లో అక్కడక్కడ చిన్న చిన్నవి ఒక లిమిట్ పెట్టుకుని గవర్నమెంట్ 3 అడుగులు 2 అడుగులు అంటే ఎక్కువ ఉండకూడదు, లిమిటేషన్ పెట్టుకోవడం. అట్లాగే విజయవాడ, అట్లాగే హైదరాబాద్, ఎక్కడైనా సిటీ మొత్తానికి 1 or 2 పెద్దవి పెట్టుకొని మిగతా అన్ని ఒక మినిమం హైట్ పెట్టుకుంటే సరిపోతుందేమో అనేది అనిపిస్తుంది. కానీ హైదరాబాద్లో చూస్తే ఆ రోజంతా పెద్ద పెద్ద ట్రాలీల మీద పెద్ద పెద్ద విగ్రహాలు వస్తూనే ఉంటాయి. అలాగే మీ దగ్గర వైజాగ్లో అలాగే ఉంటాయి, తిరుపతిలో అలాగే, విజయవాడలో అలాగే ఉంటాయి. ఏమండి వైజాగ్లో మాత్రం మీరు చెప్పినట్లుగా మేము సెపరేట్ గా ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్ లో మాత్రమే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మాకు పోలీస్ శాఖ వారు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. దాని ప్రకారంగా మేము పార్కింగ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి 2 acres ల్యాండ్ పక్కనే ఉందండి పార్కింగ్ కి. అలా చేస్తాం. నేషనల్ హైవే కానుకొని ఉన్నా సరే సర్వీస్ రోడ్ సెపరేట్ గా ఏర్పాటు చేసి కార్ పార్కింగ్ సెపరేట్ గా ఉంటుంది, బైక్ పార్కింగ్ సెపరేట్ గా ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళు కానివ్వండి, తీర్థ ప్రసాదాలు కానివ్వండి, ప్రతిదీ కూడా అంటే విఐపి దర్శనం ఉన్నా సరే వాళ్ళకి కూడా టైమింగ్స్ పెట్టడం జరుగుతుంది. గాజువాకలో, మా విశాఖపట్నం జిల్లాలో గాజువాకలో మాత్రం ఒకటే పెద్ద విగ్రహం పెట్టడం జరుగుతుందండి. మిగతావన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అవి 9 రోజుల నుంచి 11 రోజుల మధ్యలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా 9 రోజులు 11 రోజులు అయిన తర్వాత వాళ్ళ చిన్న విగ్రహాలన్నీ తీసుకొచ్చి మా పెద్ద విగ్రహం దగ్గర పెట్టేస్తారండి. 21వ రోజులో అక్కడ నిమజ్జనం, గాజువాకలో నిమజ్జనం చేయడం కూడా అదే ప్రాంతంలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే 100 feet ఫైన్ మరి నేషనల్ హైవేలో తీసుకెళ్తే కాబట్టి అక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అక్కడే మోటార్లతో నీళ్లు కొట్టి దాన్ని చేస్తారు, నీళ్ళలో కలిపేస్తారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. భగవంతురావు గారు, సరే విగ్రహాల సైజు అంత మెచ్యూరిటీ ఉండాలి దానికని మీరే చెప్పారు. రైట్, అది అభినందించదగ్గ మాట నోటి నుంచి వచ్చింది, దృక్పథం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అది చెప్పినందుకు. ఎందుకంటే అర్థం కావాలి అందరికి మీరు చెప్పిన. అయితే ఇక్కడ ఇంకొకటి బాహుబలి ఒక్క నిమిషం సార్ నరసింహరావు గారు. రైట్, అది విగ్రహ సైజ్ అనేది అయిపోయింది. మనం ఆ టాపిక్ నుంచి కొత్త దాంట్లోకి వద్దాం. మనం ఇప్పుడు బాహుబలి గణేష్, గబ్బర్ సింగ్ గణేష్, లేకపోతే ఇంకోటి 6 pack గణేష్, ఈ అంటే ఒకటి సార్ నేను అనేది ఏంటంటే మన గణేష్ వినాయకుడు అనే దానికి ఒక రూపం ఉంది. వినాయకుడు అంటే ఒక తొండము, చిన్న కళ్ళు, పెద్ద చెవులు, పెద్ద ఉదరము, పెద్ద పొట్ట ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, చేతిలో చిన్న వెలగపండు సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది ఒక రూపం. అలా కాకుండా స్టెన్ గన్ పట్టుకొని టర్మినేటర్ వినాయకుడు అని ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఏమో గబ్బర్ సింగ్ అని కాకి డ్రెస్ చేసిన వినాయకుడు. అంటే మనమే మన ఫన్ కోసం, మన ఆనందం కోసం చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ మన వినాయకుడిని మనమే తప్పుదోవ పట్టించుకుంటున్నామా, లేకపోతే దుష్ప్రచారం చేసుకుంటాం. అదే వేరే ఎవరైనా చేస్తే ఎన్ని మాటలు అంటున్నాం మనం.
ఇది ఏ రకం? దీన్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? మీరైనా చెప్పొచ్చు కదా వారికి. ఇప్పుడు ముగ్గురికి నేను సమాధానం చెప్తాను. కాదు, మామూలుగానే చెప్పండి. వీరు ఎవరు వ్యతిరేకించట్లేదు, ట్రాఫిక్ ఇబ్బంది అని. ఎందుకంటే అటువంటివి ఏం లేవు, ప్రత్యామ్నాయం ఉన్నది, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. వారు అన్నారు వారి దగ్గర ఒక మైదానంలో పెడుతున్నామని. అట్లా పెట్టడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో వీధిలో కానీ, మైదానంలో కానీ, కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ ఎక్కడ పెట్టినా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంగీకరించుకొని పెడుతున్నారు. కనుక దాన్ని పేచి పడవలసినట్టు. పరిశుభ్రత గురించి మాట్లాడారు. మీరు చూడండి, ఇప్పుడు రేపు వినాయక చవితి అంటే విగ్రహాలు పెట్టే ప్లేస్ లోపల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా చేసి తడకలు కట్టి నీళ్లు అది తడవకుండా చేయాలని ఎంత పరిశుభ్రత పనిచేస్తుంటే చేసిన జనం వచ్చినప్పుడు తొక్కిసలాట ఉంటుంది, స్వీపింగ్ చేస్తారు. నేను కాదంట్లే, విమర్శన దుఃఖం రావాలి. మీరు చెప్పారు, మీరు విమర్శిస్తే తట్టుకోరని నాకు తెలుసు. అంటే మీరు చెప్పారు దేవుడు హిందూ సమాజం లోపల ఏకం తత్సత్ విప్రా బహుదా వదంతి. దేవుడు ఒక్కడే, అనేక మంది అనేక పేర్లతో పిలుస్తుంటారు. అంటే వినాయకుడు కూడా ఒక్కడే, విఘ్నేశ్వరుడే. ఆయనను పూజించడానికి అతని యొక్క ఉన్నటువంటి విమర్శనాత్మక దృక్పథం కాకుండా అతను దేశాన్ని రక్షించే సోల్జర్ లాగా పెట్టుకున్నాడు అనేటువంటిది ఉన్నది అనుకోండి, దాంతో తప్పు సందేశం ఏమొస్తున్నది? విఘ్నేశ్వరుని గన్ పెట్టుకొని, గన్ ఎందుకు పెట్టుకున్నాడు? ఈ దేశ సంరక్షణ కొరకే పెట్టుకున్నాడు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళనే చంపడానికి కాదు కదా. కనుక ఫ్యాన్సీ ఏదైతే చెప్తున్నారో మీరు ఈ పాజిటివ్గా ఆలోచించండి. దాన్ని తద్వారా ఎవరి హృదయాలు హర్ట్ అయినాయి మనం ఆలోచిస్తాం. నా హృదయమే హర్ట్ అయింది. నా హృదయం ఏ దృక్పథంతో హర్ట్ అయింది? ఏ దృక్పథంతో హర్ట్ అయిందంటే చెప్పండి, నేను చెప్తా. చెప్పండి. శంకర్ దాదా MBBS గణేష్, అన్నా హజారే గణేష్, స్టూడెంట్ గణేష్, సర్ ఆర్థర్ కాటన్ గణేష్, డాక్టర్ వినాయక స్పైడర్ మ్యాన్ గణేష్, ఎలుకతో చెస్ ఆడే గణేష్, హైటెక్ గణేష్, ల్యాప్టాప్ లో గణేష్, బేబీ గణేష్, మహారాజు గణేష్, ఔషధ గణేష్, మనీ గణేష్, పోలీస్ గణేష్, ట్రాఫిక్ పోలీస్ గణేష్, గబ్బర్ సింగ్ గణేష్, బాహుబలి గణేష్. అంటే సార్ మా గల్లీలో ఒక ఆయన గణేష్ పెట్టాడు అనుకుందాం సార్, చెప్పండి. ఆ గణేశుడు లాగా ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఒకవేళ నేను కూడా వెళ్తాను, రోజు నమస్కారం పెట్టుకుంటాను, ఏదో ప్రసాదం పెడితే తీసుకొని వస్తాను. ఒకవేళ ఆయన అక్కడ గబ్బర్ సింగ్ గణేష్ లాగా చేతిలో బెల్ట్ పట్టుకొని ఉన్నాడు అనుకోండి, అక్కడ పెట్టిన వాళ్ళు గణేష్ని పెట్టారా, పవన్ కళ్యాణ్ పెట్టారా? అంటే వాళ్ళు పెట్టిందేమో గణేష్ బొమ్మని, ఊహించుకుంటుందేమో పవన్ కళ్యాణ్ని. రేపొద్దున నయనతార గణేష్, లేకపోతే ఖుష్బూ గణేష్, లేకపోతే సమంత గణేష్ అని పెడతారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ మాటకు విలువ ఉంది కాబట్టి వీటిని అరికట్టడానికి ట్రై చేయండి. ఎక్కడైనా గణేషే కదా అని మీరు కూడా అంటే అది పెచ్చరిల్లిపోతుంది. విమర్శిస్తున్నట్టు కాదు, గణేష మండపం దగ్గర ఏ విధంగా ఉండాలని మేము ఈ విధంగా సూచనలు ఇస్తాం. మరి వాళ్ళు పాటించట్లేదు కదా. అంటే ఎవరో ఒకరు పాటించినందువల్ల అంతే. మొత్తం ఉన్నాయా అవి సార్? ఇప్పుడు 1 లక్ష ఉన్నది, 1 లక్ష ఇదే రకంగా 50,000 ఇవే ఉన్నాయి. తప్పు. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. నేను అన్ని చూసాను, ఇద్దరం కలిసిపోతాం. మీరు మీ కమిటీ ఉంది కదా, హైదరాబాద్ లో గణేశుడు లాగా ఉన్న గణేశుడు లాగా లేని గణేశులు గణపతులలో ఎక్కడైనా 1-2 చోట్ల ఉండొచ్చు. దాన్ని కూడా మేము దాన్ని సమర్థించం. కానీ ఏదో ఫ్యాన్సీగా వినోదం కొరకు వాడు పెట్టుకున్న దాన్ని విమర్శన అందరికీ అన్వయించడం కూడా పొరపాటు. మీరు అన్నట్టుగా ఉంటే నేను కాదు, ఒక 10,000 ఉన్నా నేను చర్చకు తీసుకోను. ఒక 50,000 కనీసం ఉన్నాయి. మీరు కావాలంటే ఒక్కసారి ఈ చర్చ అయినాక రేపు ఎట్లాగో మీరు అదే పని మీద ఉంటారు. రేపటి నుంచి 10 రోజుల పాటు మీకు నిద్రాహారాలు ఉండవు నాకు తెలుసు. ఆ పని మీద ఉండండి. కనీసం నెక్స్ట్ టైం కైనా కొంచెం కేర్ తీసుకుంటారనేది నా కోరిక. గాంధీ మా సూచనలు చూడండి ప్రతి దగ్గర చూశాను సార్. కనుక మా ద్వారా కాదు, ఎవరో ఒకడు టీచర్ ఉన్నాడండి, క్లాస్ రూమ్లో పాఠం అందరికీ నేర్చుకోవాలని చెప్తాడు, ఒకడు నేర్చుకోడు. వాడు నేర్చుకోవడం వల్ల టీచర్ తప్ప లేకుంటే దాన్ని పోల్చలేము సార్. ఎవడైనా తప్పు మార్గంలో పోయిన వాడిని, తప్పు మార్గంలో పోయిన వాడిని ఎప్పుడైతే చిన్నదాన్ని భూతత్వం చేసి అందరికీ అన్వయించడం పొరపాటు. ఆ మార్గంలో పోయే వాళ్ళని సక్ర మార్గం రావాలని వాళ్ళను కోరుకోవడం. ఎప్పుడైతే మనం భారతదేశంలో రకరకాల వివాదాలు రకరకాల ఇవి తెర మీదకి వస్తున్న నేపథ్యంలో హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. మనం ఎలాగైతే చెబుతున్నామో, మనం దేవుణ్ణి మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలని చెబుతున్నామో, మన సాంప్రదాయాన్ని మనం అపహాస్యం చేసుకోకూడదు అనేది నా ఇంటెన్షన్.
దయచేసి మీరు ఆ కోణంలో మీరు ఆలోచిస్తే సమాధానం మీకే దొరుకుతుంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన నేను మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు. చెప్తాము ఎవరైనా ఆచరించబోతే పర్మిషన్ ఇవ్వకండి. మేము ఎక్కడ ఇస్తాం పర్మిషన్? మీరంటే ప్రభుత్వానికి చెప్పండి, కమిటీ మీరే కదా. మిమ్మల్ని సార్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీని కాదని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా నేను అనుకోవట్లేదు, సమన్వయంగా తీసుకుంటాం. అందుకనే మీరు కండిషన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. గాంధీ గారు సరే, ఇక్కడ ఆస్తికత్వం నాస్తికత్వం కాసేపు పక్కన పెడదాం. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకుంటే, దేవుడు నమ్మేవారు, విశ్వసించేవారు, విశ్వసించని వారు, రకరకాల అభిప్రాయం. విశ్వసించే వారి గురించే మాట్లాడుకుందాం మనం. ఓకే, అది మన సాంప్రదాయం అని అనుకుందాం. సాంప్రదాయాన్ని మనం సాంప్రదాయంలాగా నడుపుకుందామా, మనల్ని మనమే అపహాస్యం చేసుకొని దేవుడికి కూడా సినిమా వేషాలు వేద్దాము, సినిమా వేషాలు కాదు రాజకీయ నాయకుల వేషాలు అంటే ఇవన్నీ కూడా సినిమా రాజకీయం అనేది ఇవాళ సమాజంలో ఎలా చూడబడుతున్నాయి, వాటికి దేవుడికి ఆపాదిస్తే ఎలా ఉంటుంది, ఇది ఏ రకమైనది, దీన్ని మనం ఎలా చూడాలి? ఇది డిబేటబుల్ ఆర్ నాట్? మీరు చక్కని విషయం ప్రస్తావించారు. నేను దాన్ని వక్రీకరించడం నాకు ఇష్టం లేదు, కానీ పెద్దల భగవంతరావు గారు ఫన్ కోసం చేస్తున్నారన్నారు. కసబు గణేష్ ఉంటే ఒప్పుకుంటారండి? పెట్టినా పెడతాడు ఎవడన్నా రేపు. అది ఫన్ అనుకోవాలి, కోపంతో పెట్టినా పెడతారు. ఫన్ అని మనం అనుకోలేం కదా. కోపంతో పెట్టొచ్చు, వారు కూడా అనుకోరు, వారు కూడా అంగీకరించరు, మనం కూడా అంగీకరించాం. ఎందుకంటే మన యొక్క మన హిందుత్వం మీద కోపంతో మీ మీద కోపంతో పెడితే ఎవడన్నా మూల పెడితే పెడతారు. కసబ్ అనేది ఇస్లాం మతానికి సంబంధించిన వాడు, ఆయన పేరు మీద పెడతారు అనేదాన్ని కాదు కాదు. టీ షర్ట్ల మీద మన దేవుళ్ళ బొమ్మలు వేస్తే పెద్ద ఉద్యమం చేశాం కదా, అప్పుడు చేశారా లేదా? తప్పనే కదా చేసింది. నేను చెప్పేది కాదండి, ట్రేడ్ మార్క్ లో ఉన్నది దేవుళ్ళను వ్యాపారాలను ఉపయోగించుకోవద్దని ఇండియన్ ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉన్నది. భగవంతుడు గారు నేను కాదంటలేదు, దయచేసి నా మాట ఆలకించండి. అవి ఎందుకు వద్దన్నా, మనం దేవుడిని కించపరచొద్దనే కదా. రేపు పొద్దున కించపరిచే ఉద్దేశంతోనే కసబ్ వేషంలో వినాయకుడిని ఎవరో పెడతారు, ఉంటుంది. గబ్బర్ సింగ్ గణేష్ ఉన్నాడు అనగానే మన పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు. ఇంకో కుర్రాడికి ప్యాంటు షర్ట్ ఉన్న కుర్రాడికి కనిపెట్టేసి వినాయకుడిని చేస్తారు. మన కసబ్ మనసులో ఉంటాడు, కానీ అక్కడ కసబ్ పేరు ఉండదు. అలాంటివి మనం అంగీకరించలేం కదా, ఖచ్చితంగా మనం అంగీకరించలేం కదా. అలా వికృతంగా ఉండకూడదు. ఆ వికృతం అనే దానికి మనకు మనమే ప్రామాణికాన్ని పెట్టుకోవాలి. వారు అన్నట్టుగా ఇప్పుడు అన్నారు, మేము ఇన్ని గైడ్లైన్స్ ఇచ్చాము అని అన్నారు. పోలీసు వారు పర్మిషన్ ఇస్తేనే మంటపం పెడతారు, కరెంటు, నీరు, అప్పుడే నువ్వు సభ్యతగాను ఆమోదయోగ్యమైన వినాయకుడినే పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా గణేషుని అలంకరించుకుంటావు అంటే అది పద్ధతిగా ఉండదు, అనుమతించం అనేది భాగ్యనగర ఉత్సవ సమితి వారు, పోలీసు వారు ఖచ్చితంగా ఆమోదించిన విధంగా ఉండేటట్టుగా పెట్టినప్పుడే మనం అనుకుంటున్నట్టుగా ఆ పవిత్ర అసలు నగరంలో తయారు చేయడానికి తయారీదారుల విషయంలో అప్పుడే దానికి తయారు చేస్తేనే కదా, చేయొద్దు అని నిబంధనలు పెట్టాల్సిన అవసరం. ప్యాంటు షర్ట్ వేసుకుని వినాయకుడిని చేసి అంటే ఒప్పుకుంటామా మనం? ఒప్పుకో. సాయి భాస్కర్ గారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? వినాయకుడిని వివిధ రూపాల్లో పెట్టడం అనేదాన్ని మనం ఎలా చూడాలి? వివిధ రూపాల్లో అంటే సరే నిజమే, ఆయన ఒకసారి ఎలుక మీద వెళ్తుండొచ్చు, లేకపోతే ఇంకోసారి ఇంకొక పక్షి వాటి మీద వెళ్తుండొచ్చు, అది వేరే. మనం పురాణ పురుషుడుగా ఉన్నంత వరకు కానీ పొద్దున ఇంకొకటి ఏదో పోకిరి గణేష్ అనిస్తే అంటే రాకూడదు. నేను అయిపోయింది, అంత నవ్వులాడకు తీసుకొచ్చాను. నా బాధ దూకుడు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. నేను చెప్పాను కాదు, వక్రీకరణ అనేది అందరూ ఖండిస్తారు, కానీ ఎవరో ఒకరు చేసిన దాన్ని అందరికీ అపాదించడం. ఎవరో ఒకరు కాదు సార్ భగవంతరావు గారు, మీరు ఒక్కసారి సర్వే చేయించండి. వాళ్ళ హైదరాబాదులో ఉన్న విగ్రహాల్లో గణేశుడుగా లేని గణేశుడు ఎంతమంది, గణేశుడుగా ఉన్న గణేశుడు ఎంతమంది అనేది మీరు సర్వే అర్థమైపోతుంది. పొరపాటు అయితే మీరు సర్వే చేయించిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి వెంకటకృష్ణ నువ్వు పొరపాటు పడ్డావు అనండి, నేను ఒప్పుకుంటా. లేదంటే మీరు నాకేం చెప్పవసరం లేదు, తీయించండి చాలు. భాస్కర్ గారు మీ ఒపీనియన్? ఇంత మనము ఇది గణేశుడు ఇవన్నీ చేయడము ఒకటి భక్తి అని ముందు అనుకుంటే అది చేయడము అసలు కొంచెం కూడా మంచిది కాదు, చాలా తప్పు. ఈవెన్ అది చేసే వాళ్ళకి పాపం కూడా తగులుతుందేమో. ఇప్పుడు నాకే రకరకాల వేషాలు వేసిరు అనుకో, అంతే కదా. ఇప్పుడు రోజు ఒక డ్రెస్ వేసుకుంటా, నాకు ఇదే నచ్చుతుంది, కానీ నాకు ఇంకో రకం డ్రెస్ వేస్తే నచ్చుతుందా? ఒకరోజు ఆఫీస్కి పిచ్చిగా డ్రెస్ వేసుకొని వస్తామా? రామ్ కదా. మరి అట్లాంటి దేవుడు అనే ఒక ఆత్మ ఉన్నప్పుడు, ఒక దేవుడు అని ఉన్నప్పుడు ఆ దేవునికి మనం రకరకాల రూపాలు అంటే ఇష్టం ఉన్నట్టు ఇస్తే, మనకి ఇష్టం ఉన్నట్టు ఇస్తే తప్పే కదా. అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా
అదొక కల్చర్ ఉంది. జనరల్గా ఫస్ట్ దేవుడు అని ఊహించుకున్నప్పుడు అసలు మనిషి రూపం ఉండొద్దు అని అనుకున్నాం. దేవుడు ముందు నిల్చొని దండం పెడితే మనకు వినాయకుడు కనపడాలి, పవన్ కళ్యాణ్ కాదు కనపడాల్సింది, నేను అనేది అది. సో అయితే ఆ లాజిక్ ప్రకారం చూస్తే మనకు దేవుడు అనేది ఒక పవిత్రత, అది ఒక అందమైన రూపం. దేవుడు ఇప్పుడు ఒక ఏనుగు ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఒక మనిషి, ఒక ఏనుగు రెండు కలిసింది. అసలు వినాయకుడు రూపం మీద పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి కదా సార్, నైసర్గికంతో కలిసిపోయి ఉన్నాడు. అందులో ఎంతో విలువ ఉన్నది. ఆ విలువ పెద్దగా ఎందుకుంటాయి, కళ్ళు చిన్నగా ఎందుకుంటాయి, పొట్ట పెద్దగా ఎందుకుంటుంది, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి సాంప్రదాయం చెప్తారు, ఒక కారణం చెప్తారు. అవన్నీ పోయినాయి. ఆ విలువ పోయినాక ఇంకా భక్తి ఏడు ఉంటుంది, రైట్ భక్తి కాదు. నరసింహరావు గారు గణేశుడిని ఇలా వివిధ రూపాల్లో అంటే ఒక ఫండ్ క్రియేట్ చేసేలాగా, సినిమా వేషాలు గుర్తొచ్చేలాగా, లేకపోతే రాజకీయ వేషాలు గుర్తొచ్చేలాగా చేయడాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? యాక్సెప్ట్ చేయకపోతే మీ దగ్గర కూడా ఇలాంటి కొన్ని ఉన్నాయి, వాటిని మీరు ఎంతవరకు ఆపగలుగుతారు? ఉన్నాయండి, అవన్నీ చూసి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అభిమానులు ఎక్కువగా ఈ సినీ యాక్టర్స్ హీరోల యొక్క అభిమానులు వాళ్ళ యొక్క హీరోని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ మనోభావాలను మనం దెబ్బతీయలేం కదండి. వాళ్ళు ఏమంటున్నారంటే మా హీరో మాకు దేవుడి కంటే ఎక్కువ, మా దేవుడితో సమానం అంటూ ఆ దృక్పథంతో వాళ్ళు అటువంటి గబ్బర్ సింగ్ వినాయకులు కానివ్వండి, అదేవిధంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ వినాయకులు కానీ ఇలా చాలా వినాయకులు వాళ్ళ ఇష్టపూర్వకంగా పెట్టుకుంటున్నారు. ఇది ఈ గ్రామానికి ఒకటో, జిల్లాకు ఒకటో, రాష్ట్రానికి ఒకటో చేసే పండగ కాదు, వీధికి ప్రతి ఇంట్లోని కూడా చేసుకునే పండగ కాబట్టి భారతదేశం అంతటా భారతీయులు ఎక్కడుంటే అక్కడ ప్రపంచ దేశాల్లో కూడా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మనోభావాలు మనం దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా దేవుడిని ఆ రూపంలో కొలుచుకోవాలనుకునేటప్పుడు వాళ్ళు మనం ఖండించలేమండి, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఖండించలేకపోవడం ఏంటి సార్, మీరు మీరే తప్పు అంటున్నారు. నేను అనేది ఒకటే సార్, నేను అనేది ఒకటే. ఇప్పుడు ఏదో ఒక సినిమా హీరోకు సంబంధించిన గెటప్ తో గణేశుడు పెడతారు, అక్కడికి మనం దేవుడి దగ్గరికి నమస్కారం పెట్టుకున్నప్పుడు కళ్ళారా చూసి దండం పెట్టుకున్నప్పుడు మనకు ఆ దేవుడు గుర్తు రావాలా లేకపోతే ఆ సినిమా గుర్తు రావాలా? మీరు చెప్పండి. కానీ అక్కడికి వెళ్లే వాళ్ళు ఆ సినిమా హీరో దానికోసం వెళ్తున్నారు. మీలాంటి పెద్దలు, భగవంతరావు గారు కానీ లేదా మీలాంటి పెద్దలు అక్కడ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అసలు తయారు చేసే దగ్గరే దాన్ని ఆపాలి. ఇలాంటి తయారు చేయడానికి వీలు లేదు మా ప్రాంతంలో మీరు చెప్పాలి. ఎవరన్నా పెడుతుంటే కూడా బాబు ఇది పెట్టకూడదు, ఇలాంటివి వద్దు అని చెప్పి మానిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కానీ వెళ్ళే వాళ్ళ ఇష్టం, పెట్టే వాళ్ళ ఇష్టం మనం చేసెత్తి కూర్చుంటే మన సంప్రదాయాన్ని మనమే గేలి చేసుకుంటున్నాం, ఎగతాళి చేసుకుంటాం. అది గమనించండి దయచేసి ప్లీజ్. మీరు దాన్ని మీరు ఏది మాట్లాడినా భూతత్వంలో చూడొద్దు అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. మీరు అంటున్నారండి ఈ రోజు 1,00,000 గణపతులు భాగ్యనగరం ఉన్నాయంటే మీరు చెప్పేవి పర్సెంటేజ్ లో తీసుకుంటే 0.1% కూడా ఉండదు. కానీ మీరు దాన్ని పెద్దగా చేసి మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సమావేశం? మీరు చెప్పండి. నిర్మాణాత్మక మన గణపతిని ఫ్యాషన్ లోకి తీసుకురావద్దని ఎడ్యుకేట్ చేయడంలో తప్పు లేదు. ఏదండి ఏమంటారు? ఎడ్యుకేట్ చేయడంలో తప్పు లేదు. కానీ నిర్బంధాలు పెట్టాలనేది ఎవరు పెడతారండి? నిర్బంధాలు ప్రభుత్వం. నేను ప్రభుత్వం పెట్టాలి, విగ్రహం లేకుండా దేవుని ఒకటిసారి ఇవన్నీ కాదు. ఇక నేను కూడా డైరెక్ట్ గా అడగదలుచుకున్నాను మిమ్మల్ని. మీరు నిజంగా సాంప్రదాయవాదులైతే, మీరు హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడానికే కనుక మీరు ఉద్దేశించబడినట్లయితే వినాయకుడు వినాయకుడిలాగా ఉండాలి, రాముడు రాముడిలాగా ఉండాలి, కృష్ణుడు కృష్ణుడిలాగా ఉండాలి. రాముడి చేతిలో బాణం బదులు మీరు ఇంకేదో పెడతారంటే ఊరుకుంటారా మీరు? రాముడు ఎట్లుంటాడని మీకు తెలుసా? వినాయకుడు ఎట్లుంటాడు మీకు తెలుసా? తెలుసా మీకు? రూపంలో ఆయన యొక్క గుణగణాలను చూస్తున్నాం మనం. అదే కదా, మీరు గుణగణాలను తప్పుతో ఒప్పుకుంటారా? విమర్శన దృక్పథంతో ప్రజెంట్ చేయడం మానుకొని దయచేసి ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా భగవంతరావు గారు ఎవరైనా మీరంటే నాకు చాలా గౌరవం, చాలా గౌరవం. కాషాయ కండువా మెడలో వేసుకున్న వాడే భక్తుడు,
భక్తుడు, వేసుకోని వాడు భక్తుడు కాదు అనే దృక్పథం నుంచి ముందు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరన్నారు ఆ రకంగా? ఇప్పుడు మీరు అదే అంటారు, మీరు అసలు నిజమైన భక్తి మాదే, నిజమైన భక్తి మాదే. ఎందుకంటే మా దేవుణ్ణి మా దేవుడు లాగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉన్నా పారలేదని మీరు అనుకుంటున్నారు. మీదే తప్పు, మాదే కరెక్ట్. మీది తప్పు, నాది తప్పు. ప్రజాభిప్రాయాన్ని కూడా నేను రెడీ. భక్తుడు ఈ విషయంలో నేను ప్రజాభిప్రాయాన్ని కూడా రెడీ. అభిప్రాయానికైనా మేము కూడా రెడీ అండి. మేము ఎందుకంటే దేవుడు నా వినాయకుడు లాగా ఉండాలి, సద్బుద్ధితో ఏ రూపంలో ఉన్నా దేవుని స్తుతిస్తున్నా ఎక్కడో ఒక దగ్గర తప్పు జరిగిండవచ్చు. ఆ తప్పును అందరికీ అన్వయించడం పొరపాటు. నో సార్, ఇది యాక్సెప్టబుల్ ఆర్గ్యుమెంట్ కాదు. దేవుణ్ణి దేవుళ్ళలాగానే ఉంచండి. భాస్కర్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంత మాట్లాడుకున్న మనుషుల మనోభావాల కోసం ఏ రూపమైన ఓకే అంటారు, మరి దేవుని మనోభావం అడిగారా? అడిగారు. ఎవరు అడిగారు? దేవుని అడగండి. ఆయనకి ఇష్టమా నిజంగా మనలాగా ఇట్లా మరి ఎందుకు ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అంటాడు. ఎవరు చూశారు అది? అంటే ఒకటి మాత్రం, ఈ చరాచర సృష్టికి ఎవరో ఒకరు దేవునిగా భావించి పూజిస్తున్నాం. అది దేవత అయినా దేవుడైనా కనుక విభిన్న రూపాలలో విషయంలో మేము మీతో విభేదించట్లే, కానీ వినాయకుడికి వికృత రూపాలు వేయకండి అనేది మా రిక్వెస్ట్. వికృత రూపాలు పొరపాటును అందరికీ అన్వయించకండి అనేది చెప్తున్నాము. అందరికి అన్వయించిన కాదండి, ఒకరు చేసినా కూడా అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది మీరు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి అర్థం చేసి చెప్తున్నాం కదా. రైట్, అంశాలకు వెళదాం. మనకి ప్రసాదాలు రకరకాల రూపంలో ఉంటాయి. అంటే ఇవాళ అన్ని మనం ఏంటంటే మన సాంప్రదాయాన్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది. కాబట్టి చర్చ, ఇందులో నెగిటివ్ ఆలోచన లేవు. నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఇక్కడ గాంధీ గారు ప్రసాదం అనే దానికి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉండదంటే, ఇంకొంచెం తీసుకో అంటే, అరే ప్రసాదం రా, భోజనం కాదురా అని మనమే అంటూ ఉంటాం సరదాగా. ఆ ప్రసాదంలాగా ఉంటే బాగుంటుంది. మన సాంప్రదాయంలో లడ్డు అనేది ఇంత ఉంటుంది లేదా పిరికెట్ ఉంటుంది. తిరుపతిలో కళ్యాణ లడ్డు అంటారు, ఇంత ఉంటుంది. దిస్ ఈజ్ మ్యాక్సిమం. 6 టన్నులు 7 టన్నులు 10 టన్నులు 8 టన్నులు లడ్డూలు. దీన్ని ఎలా చూడాలి మనం? ఇంత పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేసి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాని వేలం పాటలు అమ్మడం అంటే ఎలా చూడాలి మనం? ఇందాక మీరు అన్నారు కదా వికృతం అని, ఇది కూడా అనదర్ యాప్ట్ ఎగ్జాంపుల్. ప్రతి ఆహార వస్తువుకి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అవును, 1 రోజు 2 రోజులు. లడ్డు అనేది పెరిషబుల్ ప్రోడక్ట్. మనం ఇన్ని టన్నుల లడ్డూలా చేసుకున్నప్పుడు దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఏమిటి అనేది చూసుకుంటూ అంతకాలం ఉంటుందా అనే దానిలో తయారు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అంటారు, చెప్తారు. విశ్వాసాలు ఉన్న వాళ్ళు కాదు ఉంటుంది అంటారు. కానీ ఒక శాస్త్రీయంగా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. రెండోది మీరు అన్నారు వేలం. అది ఒక అంటే మనం ఎవరి యొక్క మత విశ్వాసాలను కించపరచడానికి అంటాం కాదండి. ఈ కార్యక్రమాలు కూడాను ఒక రకంగా దోపిడీ అయిపోతుంది. ప్రత్యక్ష దోపిడీ, పరోక్ష దోపిడీ. చందాలు వసూలు చేయటం దగ్గర నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఇన్స్టిట్యూషన్కి బలవంతంగా మేము ఇచ్చిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మనం ఆ సాంప్రదాయాన్ని అరే ఏదో సరదాగా చేసుకుంటున్నారు పోలీలే మనకు మనం రాజీపడిస్తున్నాం, కానీ మనసుపడి ఇవ్వటం లేదు. నాకు మనసు పడిపోతే రెస్టారెంట్కి పోయి నేను 1000 ఖర్చు పెట్టుకుంటాను. కానీ బలవంతంగా ఇవ్వాల్సి వచ్చిన చోట ₹1 ఇవ్వటానికి కూడా నేను బాధపడతాను. ఇక్కడ ఈ చందాలు ఇచ్చే వాళ్ళల్లో దోపిడీకి గురవుతున్నటువంటి శాతం ఎక్కువ. అది ఒత్తిడిపూర్వకంగా కానీ అలాగే కానీ చాలా తక్కువే అనుకుంటా కాదండి. మెజారిటీ వెళ్తారు, చందా అంటారు, 150 అక్కడే తేడా. నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అది చందా, ఇవ్వను అనుకున్నవాడు అది వసూలు. ఇక్కడ వసూలుకి చందాకి గీత లేదు. ఉండాలి కానీ వారు అన్నట్టుగాను అది కొద్ది మందిగా మాట్లాడుకోవడం కాదండి. మనకి ఇప్పుడు ఈ లడ్డూల అంశానికి సంబంధించినంత వరకు
చాలా కాలం నుంచి ఖైరతాబాద్ గణేశుడికి లడ్డు తయారు చేసి ఇస్తున్న తాపేశ్వరం లడ్డు తీసుకొస్తారు ఇక్కడికి. బహుశా అది ఈసారి 6,000 కిలోలు ఎంతో ఆర్డర్ చేసినట్టున్నారు. 8,000 కిలోలు. ఏమండి? 8,000 కిలోలు ఖైరతాబాద్కి 8 టన్స్. యా, వైజాగ్. అంటే 8 టన్నులు. ఆయన వైజాగ్ చెప్తున్నారు. వైజాగ్ది. ఖైరతాబాద్ ఏమో 6,000 ఉన్నట్టుంది ఈసారి. ఆ లడ్డూని తీసుకొస్తూ ఇప్పుడు మార్గ మధ్యంలో ఉన్న తాపేశ్వరం లడ్డు సురుచి ఫుడ్స్ దాని అధినేత మల్లిబాబు గారు మనకు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వారు దారిలో ఉన్నారు, ఇప్పుడు ఆ లడ్డూని తీసుకొస్తున్నారు. మల్లిబాబు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మల్లిబాబు గారు, లడ్డు ఎన్నైనా తినొచ్చు, ఎవరికి ఓపికని బట్టి. షుగర్ వ్యాధి లేకపోతే 10 తినొచ్చు, షుగర్ వ్యాధి ఉంటే సగం తినొచ్చు, లేదు ఇంకా ఎక్కువ ఉంటే జస్ట్ అందులో టేస్ట్ కోసం ఒక పలుకు, ఆ బూందీ పలుకు ఒకటి తినొచ్చు మామూలుగా. కానీ మనకి ప్రసాదం అనే దానికి ఒక పవిత్రత చాలా ఉంటుంది. అంటే మీరు పవిత్రత లేకుండా చేస్తున్నారని నేను అనడం లేదు, కానీ ఇన్ని వేల కిలోల లడ్డూలు తయారు చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి దానికి ఉండే, ఇప్పుడే మా గాంధీ గారు చెప్పారు, సెల్ఫ్ లైఫ్. దానికి ఉండే సెల్ఫ్ లైఫ్. మామూలుగా మనకుండే ఈ తినుబండారాలు కొన్నేమో ఎక్కువ రోజులు ఉంటాయి, కొన్నేమో 2 రోజులకే బూజు వచ్చేస్తాయి. మాకు తెలిసి ఈ లడ్డూలు వినాయకుడి దగ్గర పెట్టే, చాలా చోట్ల పెట్టే పెద్ద లడ్డూలు 3 రోజులకో 4 రోజులకో బూజు వచ్చి ఆ 9 రోజుల తర్వాత తీసినప్పుడు ఆ బూజు ప్రసాదంలాగా తీసుకోవడానికి అనుకోగా, లేకపోతే దాన్ని కూడా నిమజ్జనం చేసే సందర్భాలు మేము చూసాం. నేను అనేది ఒకటే, లడ్డు అంటే ఈ ప్రసాదాన్ని కూడా ఇన్ని వేల టన్నులు చేయడం అనేది అవసరమా? మీకు ఆర్డర్ రావచ్చు, అది వేరే విషయం. అవసరమా అంటే ఇప్పుడు లడ్డు అంటే ఈ ప్రసాదం ఇన్ని వేల కేజీలు చేయటం అవసరమా కాదా అనేది ఇప్పుడు వచ్చిన సమస్య అండి. అసలు మామూలుగా వినాయకుడు ప్రసాదం అంటే ఆ చేతిలో లడ్డు ఆ 9 రోజులు ఆ వినాయకుడి చేతిలో లడ్డు ఉంచి 9 రోజులు అయిన తర్వాత అది ఒక ఆక్షన్ పెట్టి అందులో పాడుకున్న వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వడం ఈ లడ్డు ఇవ్వడం అనేది ఇది హైదరాబాద్ లో చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఒక సంస్కృతి. ఏమండి, ఇదే క్రమంలో ఖైరతాబాద్ గణేష్ అనేది అతిపెద్ద విగ్రహం. అంటే ఆయన చెయ్యి కూడా నేల మీద నుంచి ఒక 30-40 అడుగులు ఎత్తులో ఉంటుంది. కరెక్ట్. అక్కడ ఒక మీరు 9 కేజీలో 10 కేజీలో లేదంటే 21 కేజీ లడ్డు పెడితే కిందకి లడ్డు కనిపించదు, ఆ ఉత్తి చెయ్యే కనిపిస్తుంది. అంటే ఆ చేతిలో ఒక నిజంగా ఆ సైజు ఉండే లడ్డు పెడితే బాగుంటుందనే ఒక నాకు మామూలుగా వచ్చిన ఆలోచన అది. దీని ప్రారంభం ఒక మామూలుగా వచ్చిన ఆలోచన అయితే అది ఒక 500 కిలోలు మేము మొదట పెట్టాము. అది సరిపోలా, నిమ్మకాయ సైజు కూడా కనిపించలా ఆ స్వామి చేతిలో. అది నిజమైన లడ్డు లాగా నిజంగా అయితే ఇది వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన లడ్డు ఉండేది ఖైరతాబాద్ గణేష్ చేతిలో. అదే సైజులో లడ్డు పెడదాం అనే ఉద్దేశంతో తర్వాత సంవత్సరం 2,400 కేజీలు చేయడం జరిగింది సార్. అంటే విగ్రహం సైజులో ఇది కూడా కనపడాలి కాబట్టి పెడుతున్నారా? ఆ విగ్రహం సైజుకి సరిపడా లడ్డు వినాయకుడు బొమ్మైనప్పుడు వినాయకుడి వాహనం ఎలుకను కూడా బొమ్మను పెట్టినప్పుడు ఆ లడ్డు లాంటి ఆకారాన్ని బొమ్మగా పెట్టుకుని ప్రసాదం కింద ఏదన్నా చిన్నది పెట్టుకుని ప్రసాదం కింద చేసుకోవచ్చు కదా. ఇంత పెద్దది తీసుకొచ్చి పెట్టడం అంటే దానికి నేను అనేది ఒకటే, దానికి ఉన్న శాంక్టిటీ, దానికి ఉన్న పవిత్రత అనేది పోతుంది. ఏం చేస్తున్నారు చివరికి దాన్ని తీసుకొచ్చి? సరే, ఖైరతాబాద్లో అంటే వేలం పాటలు ఉండవు, బాలాపూర్లో వేలం పాట పెడతారు, ఇంకో చోట వేలం పాట పెడతారు. ఏం చేస్తారు దాన్ని? రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేకపోతే రాజకీయాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి 2 కోట్లు 3 కోట్లు 20 లక్షలు 30 లక్షలు పాడేసి తీసుకెళ్ళిపోవడం, పొలాల్లో చల్లుకోవడం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అది వస్తుంది గ్రామ పంచాయతీకి వస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అది వైట్ మనీ అయినా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మన విషయం నుంచి బయటకు వెళ్ళిపోవట్లేదు సార్. నేను విషయంలోనే ఉన్నా. మీ అభిప్రాయం అడుగుతున్నా. మీరు ఎంతమందికి చేస్తూ ఉంటారు? ఈ లడ్డూకి ఎంత ఛార్జ్ చేస్తారు? అసలు లడ్డూ తయారు చేయడం వేరు, ప్రసాదం తయారు చేయడం వేరు. మీరు ప్రసాదం తయారు చేస్తున్నారా, లడ్డూ తయారు చేస్తున్నారా? నా క్వశ్చన్ అది. నా మటుకు నేను ప్రసాదాన్నే తయారు చేస్తున్నానండి. ఎలా అంటే మీకు మొట్టమొదటిసారి నేను 500 కేజీల లడ్డు తయారు చేయాలనుకున్నప్పుడు నేను అక్కడ బ్రాహ్మణుల్ని కన్సల్ట్ చేయడం జరిగితే వారు చెప్పింది ఏంటంటే, అంటే నా ఉద్దేశం దేవుడికి ఇచ్చే ప్రసాదం అనేది వంట బ్రాహ్మణుల మటుకు చేయాలి, అది ఎంతో పవిత్రంగా చేయాలి. మామూలుగా చేసేసి మాకు మిఠాయి కొట్టండి, మామూలుగా మా షాప్ లో మా కిచెన్ లో పెట్టేసి అది తయారు చేసి దేవుడికి ఇవ్వడం అనేది నా మనసుకి అంగీకరించిన విషయం. దాని గురించి నేను బ్రాహ్మణుల్ని అడిగినప్పుడు
వాడు చెప్పింది ఏంటంటే అర్ధమండల దీక్ష తీసుకోండి, మీరు అందరూ మాలలు ధరించండి, నిత్యం కూడా ఒక అక్కడ దేవుణ్ణి పెట్టుకుని మీరు పూజలు చేస్తూ ఒక పవిత్రత మీకు మీరు ఆపాదించుకోండి, అప్పుడు లడ్డు తయారు చేయండి అన్నప్పుడు మేము ఫస్ట్ మొట్టమొదటి సంవత్సరం ఏం చేసామంటే మేము ఒక దేవుణ్ణి వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఎప్పుడు వినాయక చవితికి 10 రోజుల ముందు. సార్ నేను మాలలు ధరింపజేసాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేము దేవుడికి పూజలు చేసుకుంటాం. ఎంతమంది వర్క్ చేస్తుంటారు? ఏ విధంగా చేశాననేది ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడి కోసం తయారు చేసిన లడ్డు తయారీలో ఎంతమంది పాల్గొన్నారు? ఏమండి ఇప్పుడు మీరు తీసుకొస్తున్న లడ్డు తయారీలో ఎంతమంది పాల్గొన్నారు? నేను తీసుకొస్తున్న లడ్డు తయారీలో ఈ సంవత్సరం 16 మంది నాతో కలిపి. మీతో కలిపి 16 మంది పాల్గొన్నారు. అవునండి. రైట్. నరసింహరావు గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇది లడ్డు అంటే ఒక్క వీళ్ళు తీసుకొస్తుంది కదా అన్ని చోట్ల పెట్టేది, దాన్ని లడ్డుగా చూడాలా ప్రసాదం లాగా చూడాలా? ప్రసాదం లాగే చూడాలండి. ఎందుకంటే మా భారీ వినాయకుడి దగ్గరికి వేల మంది కాదు లక్షల మంది వస్తారండి. వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదంలో నాకు కొంతైనా దొరకాలనే ఆశతో 9వ రోజు వస్తారండి. అంటే 21 రోజులు కాబట్టి 21 ఏ రోజు ప్రసాదాలు ఆ రోజు చేసి పెట్టితే తప్ప ఏ రోజులు అంటే అది చేస్తామండి. ప్రసాదం పులిహోర చేస్తాం. మరి పులిహోర లడ్డు సెపరేట్ గా ఉంటుంది, అది బూందీ ఉంటుంది. ఇది అంటే వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదైంది. అది చెప్పండి మరి. చేశారు. సో అందుకని నేను అనేది అదే సార్, నేను చేసేవాళ్ళు తప్పు చేస్తున్నారు, పొరపాటుగా పవిత్రత లేకుండా చేస్తున్నారు, మల్లిబాబు గారు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు, అది కాదు నా ఉద్దేశం. లడ్డు వేరు ప్రసాదం వేరు. మనం ప్రసాదాన్ని పెడుతున్నామా దేవుడి దగ్గర, లడ్డూని పెడుతున్నామా? దేవుడి చేతిలో బొమ్మ పెట్టవచ్చు, వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఏ రోజు పులిహోర పెట్టినట్టు లడ్డు కూడా పెట్టచ్చు. అంటే భారీ వినాయకుడికి అదే భారీ స్థాయిలో ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళు సాంప్రదాయంగా బాగానే చేస్తున్నారండి వాళ్ళు. రైట్ నరసింహరావు గారు, పెరిషబుల్ అని చెప్తున్నారండి. మరి వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నందుకు గుర్తింపు రావడం కూడా, గుర్తింపు ఆశించడం కూడా తప్పు కాదండి నా ఉద్దేశంలో. వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వ్యాపార తినడం వల్ల పెరిషబుల్ అయ్యి ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు వచ్చాయా? రాకుండా పెరిషబుల్ అనే మాటకు అర్థం చేసుకోలేదు కనుక అవుతుంది అని ఊహాజనితంగా మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందండి? దాని పవిత్రత దాని యొక్క మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు బాగున్నది. దాన్ని చెడిపోతే అది ప్రసాదంగా పెడితే తప్పు, చెడిపోయిన దాన్ని పెట్టడానికి వీలు లేదు. రెండోది లడ్డు చిన్నదున్నా పెద్దదున్నా ప్రసాదంగా చూస్తున్నాం తప్ప దాన్ని వేరే దృక్పథం నుంచి ఉత్తూడదు. అది గిన్నిస్ రికార్డులో వచ్చింది. మీరు చెప్పారు నేను అనేది ఒకటే, విగ్రహాల విషయంలో ఎలాగైతే పోటీలు పడుతున్నారు దీంట్లో కూడా అలాగే పోటీలు పడుతున్నారు. పోటీతత్వం నైపుణ్యానికి పోటీతత్వం నైపుణ్యానికి చిహ్నం. మీరు ఒకటి చెప్పారు, వేలం పాట పెడుతున్నారు. వేలం పాటలు ఎవరు కొంటున్నారు అనేది ప్రశ్న కాదు. వేలం పాట ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఆ గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్నారా లేదా ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు, అంత డబ్బు ఏ రకంగా వచ్చిందంటే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వారి ద్వారానో ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల ద్వారా వారి మీద ఇది ఎలాంటి చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకున్నా మనకు అభ్యంతరం లేదు. వేలం వేయడం వల్ల ఆ డబ్బు ఆ గ్రామాభివృద్ధికి వస్తుందా లేదా? రైట్. ఈ విగ్రహాల సైజు అలాగే విగ్రహాల రూపాలు, ఈ లడ్డు ప్రసాదాలు, భారీ భారీ లడ్డూల తయారీ, వీటి మీద చర్చను చూసాం. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ లో ఒకసారి చూద్దాం. నిమజ్జనం గురించి మాట్లాడటం ఒకసారి వేలంవెరిగా చేసేసి ఒక సొసైటల్ ఫెస్టివల్గా తీసుకొచ్చేసారు దీన్ని. విగ్రహాల ఎత్తు విపరీతంగా పెంచేస్తున్నారు ప్రతి సంవత్సరం. దానికి తోడుగా ఈ మధ్య ఈ లడ్డూలు బీచ్ ఒకటి మొదలైపోయింది. లడ్డూలు 6000 కేజీ లడ్డు ఏమిటండి? ఏమన్నా అర్థం ఉందా అది? అది ఎంతకాలం నిల్వ ఉంచుతారు? అది ఎవరికి పంచుతారు? ఏదన్నా జరిగితే, ప్రమాదం జరిగితే ఏంటి, ఎవరు బాధ్యులు? అలాగే 30,000 విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయని చెప్పేసి హైదరాబాద్లో ఒక అంచనా ఉంది. వీటన్నిటికీ బందోబస్తు ఎలా చేస్తారు? ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దీనికి అడ్డుకేట వేయాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహాల సైజుని నియంత్రించాలి, ఈ లడ్డూల సైజుని నియంత్రించాలి అనేది ముఖ్య అంశంగా మారిపోయింది. కానీ ఎంత భక్తితో చేశామన్నది ఎవరు పట్టించుకోవట్లేదు. నేను గత ఏడాది ట్యాంక్ బండ్ మీద ఒక అబ్బాయి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు వినాయకుడి తీసుకెళ్లే లారీ మీద.
ఇది భక్తితో చేస్తే బాగుంటుంది, అంతేకాని ఎవరో చేశారని చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. చిన్న విగ్రహం పెట్టుకున్న భక్తితో పూజిస్తే బాగుంటుంది. ఈ వినాయక చవితి పండుగలో విగ్రహాలు ఎత్తు ఎంత ఉండాలి అనేటువంటి ప్రధానం కాకపోయినా ప్రజలందరూ జరుపుకునే పండుగలు కాబట్టి ఎత్తు మీద చర్చలు అనవసరం. ఇందులో కావాల్సింది భక్తి ప్రధానమైనటువంటి విషయం. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఆనందాన్ని బట్టి ఉత్సాహాన్ని బట్టి ఎంత ఎత్తైనా పెట్టుకోవచ్చు, ఎన్ని ప్రదేశాల్లోనైనా పెట్టుకోవచ్చు. రైట్, అది రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో మన సంప్రదాయం ఎటుపోతుంది, మన సంప్రదాయాన్ని మన వాళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు, అది వెర్రితలలో వేస్తుందా లేకపోతే ఆనందాన్ని మిగల్చడం కోసం ఆనందం కోసం వినాయకుడిని ఎట్లా పడితే అట్లా రూపొందించుకుంటున్నాం అనే చర్చను మనం చూసాం, ప్రజాభిప్రాయాన్ని కూడా చూసాం. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.